హాయ్ గైస్, నేను మియాను. ఈరోజు మీకు పచ్చి కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇలా నేను ముందుగా ఈ బౌల్ నిండా కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసి, ఆ నెయ్యి అంతా కరిగాక మనం కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి లడ్డు. ఇలా ఒక బౌల్ నిండా నేను కొబ్బరి తురిమి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకొని నెయ్యి కలిసేలా బాగా కలపాలండి. కొద్దిగా ఇలా దోరగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్లో సగం బెల్లం తురుము తీసుకోవాలండి. కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా ఇలా కరిగేలా ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి. మనకు ఆవిరికి వేడికి బెల్లం కరుగుతుంది. చూడండి, ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేరే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్కు లైట్గా ఫ్రై అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, మూత తీసాక చూడండి పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయింది. ప్యాన్కి అంటుకోకుండా వచ్చేసింది. అది చూడండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకు ప్యాన్కి అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా చల్లారక ముందు ఇలా మనకి ఇష్టమైన షేప్లో ఇలా లడ్డూలా ఒత్తుకోవాలి. చూడండి, చేతికి కూడా అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది కొబ్బరి లడ్డు. ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్లా ఒత్తుకోవాలి. చాలా చక్కగా వచ్చిందండి కొబ్బరి లడ్డు. ఇలా ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి కొబ్బరి లడ్డు తింటే చాలా హెల్దీ. మన బాడీ ఉక్కులా తయారవుతుందండి. మనకి దేవుళ్ళ దగ్గర కొట్టేసిన ప్రసాదం అలాంటి కొబ్బరి తీసుకొని మనం వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి లడ్డు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూడండి, ఇలా ఒక్కో లడ్డు ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. చూడండి, కొబ్బరి లడ్డూలు రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు, హెల్దీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, జ్యూసీగా చాలా చక్కగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.